ఇప్పటి వరకు హేమలేఖ చెప్పిన విషయాన్నంతా వింటూ హేమచూడు ఒక్కొక్క భూమికను దాటుతూ ఎలా పరిపూర్ణుడైనాడు అనే వివరణను క్లుప్తంగా తెలుసుకుందాం. మొదట హేమలేఖ ఉదాసీన వైఖరిని అవలంబించి హేమచూడిని ప్రశ్నించేటట్లు చేసి ఆ ప్రశ్నలకు అతనితోనే సమాధానం చెప్పిస్తూ అతనిని నెమ్మదిగా ఆలోచింపజేస్తూ అతనికి నిర్వేదము నిస్పృహ కలిగేటట్లు చేసి జ్ఞానానికి అవసరమైన మొదటి మెట్టు ఎక్కేట్టుగా చేసి అన్యాపదేశంగా ఒక కథను చెబుతూ శ్రద్ధ గురించి వివరించి సతర్కమును సహాయంగా చేసుకొని త్రిపురను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని చెబుతూ పరమేశ్వరునిపై నిష్కపటమైన భక్తిని కలిగి ఉంటూ పరమేశ్వరునికి మాత్రమే శరణాగతి చేయమని, భగవంతుడా నీవు తప్ప వేరొట్లేదు అనే భావనను కలిగి ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయకుండా సాధన చేయమని చెప్పినప్పుడు తాను కూడా తన భర్తకు సంపూర్ణ సహకారాన్ని అందించి గురువుల ద్వారా పర అపర విద్యను తెలుసుకుని లలితా గాయత్రిని స్వీకరించి ఉచ్చారణ విచారణ తరువాత స్మరించుట అనగా స్మృతిలో ఉంచుకొనుట అనే సాధనా విషయాన్ని పాటిస్తూ పరోపాసన చేసి చైతన్యమే త్రిపురముల యందు ఉన్నది అని, త్రిపురములకు ప్రీతి కలిగించేది చైతన్యమేనని, ఆ చైతన్యమే త్రిపుర సుందరి అని త్రిపుర సుందరి యొక్క ఉపాసన చేసి తెలుసుకుని తిరిగి హేమలేఖ వద్దకు వచ్చాడు. ఆ విధంగా వచ్చిన భర్తను చూచిన హేమలేఖ చాలా సంతోషించి పతివ్రతాధర్మాన్ని పాటిస్తూ, రాజా మిమ్మల్ని ఏదో సాధన చేసుకోవడానికి పంపించానే కానీ నాకు ఇక్కడ క్షణం ఒక యుగంలా గడిచింది అనగా, ఇది గమనించిన హేమచూడు ఆమెను ఒక్కసారి చూసి, ఇంకా నన్ను మోహంలో పడవేయకు, ఇంకా చాలు, ఇప్పుడు నీవంటే ఏమిటో నాకు బాగా అర్థమైంది. నువ్వు సామాన్యురాలివి కావు, బ్రహ్మజ్ఞానివి, వివేకం కలిగిన దానివి, ధీరురాలివి. నిన్ను మోహం ఆవరించదు, ఆవరించలేదు. నీవు నన్ను పరీక్షిస్తున్నావా? నీకు మోహం లేదు అని నాకు తెలిసింది. నీవు అన్యాపదేశంగా చెప్పిన కథ ఇప్పుడు నాకు అర్థమైంది అనగానే హేమలేఖ తన భర్త అయిన హేమచూడితో, రాజా మీకు భోగములపై విముఖత, తత్వ విచారణపై సుముఖత ఏర్పడడం చేత మీరు ధన్యులైనారు. ప్రతి మానవునికి ఈశ్వరానుగ్రహం ఉంటేనే పై 2 లక్షణములు అలవడతాయి. పై లక్షణములను మీలో నేను గుర్తించినందుకు మీరు ధన్యులని, మీకు ఈశ్వరానుగ్రహం కలిగినదని చెప్పగలుగుతున్నాను. రాజా ఇప్పుడు మీరు నన్ను ఏదైనా ప్రశ్నించండి, నేను సమాధానం చెబుతాను. నీవు కథ చెప్పేటప్పుడు నీకు తల్లి ఉందని, ఆమె పరాచిత అని, ఆమెలోంచే నీవు వచ్చావని, శరీరంలో ఉండే దానిని జీవ చైతన్యం అని అంటారని, శరీరానికి అతీతమైన దానిని ఈశ్వర చైతన్యమని అంటారు అని ఏవేవో విషయాలు నాతో చెప్పావు కదా. ఇప్పుడు నేను కూడా శరీరానికి అతీతంగా ఆలోచించగలిగితే ఏమవుతుంది? నాకు భగవంతుడికి భేదం లేకుండా పోతుందా? అసలు నీవు పరాచిత అని పదే పదే అంటున్నావు కదా, అసలు ఆమె ఎవరు? మంత్రం వలన, సాధన వలన పరచితిని పొందావు అని నీవు నాకు చెబుతున్నావు, కానీ ఆ పరాచితి నాకు అనుభవంలోనికి రాలేదు. రాజా ఆధ్యాత్మిక విషయాలను వినడం వలనో లేదా భగవంతుని పూజించడం వలనో పరాచిత అయిన అమ్మను అనుభవంలోనికి ఎవ్వరూ తెచ్చుకొనలేరు. శాస్త్రీయబద్ధమైన పూజాక్రమమును తప్పకుండా ఆచరిస్తూ, పురాణ శ్రవణం చేస్తూ, వివిధములైన గ్రంథములను చదువుతూ, అందలి విషయములను అర్థం చేసుకుంటూ, పరచిత అయిన అమ్మను తెలుసుకుంటూ, మరియు ఆధ్యాత్మికత విషయముల యందు అవగాహన పెంచుకుంటూ తనకు పక్వత స్థితి వచ్చే వరకు సాధన చెయ్యాలి. మీకు పక్వత వచ్చింది అని నేను గుర్తించాను కాబట్టే పరాచిత అమ్మ స్వస్వరూపము, త్రిపుర స్వరూపము గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. రాజా నీ యొక్క ఆత్మయే అమ్మ కాబట్టి ముందు ఆత్మస్వరూపమైన జీవుడిని తెలుసుకో. వెనువెంటనే అమ్మ అంటే ఏంటో అర్థమవుతుంది. కానీ అమ్మను అర్థం చేసుకోవడానికి ఏ గురువు ఉండరు. అంటే ఏ గురువు ద్వారా అమ్మతత్వాన్ని తెలుసుకోలేమని గ్రహించు. ఆత్మస్వరూపానికి ఉపదేశం లేదు, ఉపదేశించే గురువు కూడా ఉండడు. మరి గురువు ఎందుకు అని అడుగకు సుమా.
అమ్మను తెలుసుకోవడానికి ఆలంబనతో భావన చేయుట కొరకు గురువును ఆశ్రయించాలి. అటు పిమ్మట నెమ్మదిగా ఆలంబనను విడిచిపెట్టి భావన చేస్తే ఆత్మస్వరూపమైన అమ్మను తెలుసుకోవచ్చు. ఆత్మను తెలుసుకోవడానికి నీకు నేను ఒక ఉపాయం చెప్తాను, వినండి. రాజా, ప్రపంచ విషయములపై బుద్ధిని అటూనిటూ పోనీయక శుద్ధ బుద్ధిని కలిగి ఉండాలి. అటువంటి శుద్ధ బుద్ధికి ఆశ్రయమై ఆధారమై ఏది ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. రాజా, నాకు ఆత్మను చూపించు అని ఈ సమయమున నన్ను అడుగకు. ఒకవేళ ఆ విధంగా నన్ను ప్రశ్నించావంటే నా కన్నును నాకు చూపించు అని అడిగినట్లు ఉంటుంది సుమా. ఎందుకంటే ఆత్మను ఎవరూ చూపించలేరు. కనీసం గురువు కూడా ఆత్మను నీకు చూపించలేడు. కానీ గురువు అనేవాడు ఉపదేశం ద్వారా తన శిష్యుడి యొక్క బుద్ధిని బహిర్ముఖత్వము నుంచి మరల్చి అంతర్ముఖత్వము చేయడము మాత్రమే చేయగలడు. రాజా, తీవ్రమైన ముముక్షత్వమును కలిగి ఉంటూ ఏది నీ వస్తువు అని అనుకుంటున్నావో అది నీవు కాదు, ఏది నీవని అనుకుంటున్నావో అదే నీవు, అదే ఆత్మ. రాజా, ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే నాది నేను అనే పదాలను బాగా అర్థం చేసుకోవాలి. నాది అనేది ఏది నువ్వు కాదు, నేను అనేది నాది కాదు. దేహముతో దేనినైతే నాది కాదు అని అంటున్నావో ఆ సమయమున ఆ దేహం నాదైపోయింది. కానీ పై చెప్పిన వాక్యం ప్రకారము నాది అనేది ఏది నువ్వు కాదు అన్నప్పుడు దేహం కూడా నాది కాదు అని అర్థం కదా. అంటే నేను అనేది దేహంలో ఉన్నటువంటి ఒక స్పృహ, అదే చైతన్యం. రాజా, ఇచ్చట మరొక విషయం. ఎవరైనా సరే నేను నాది అని అంటున్నారంటే వాళ్ళు ప్రతిదానిని జ్ఞానంతో లేదా పరమాత్మతో లేదా సత్యముతో కలిసి చూస్తున్నారన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా పరదేవత నుంచి వచ్చినవే. కాబట్టి ఎప్పుడైతే దేహాన్ని కానీ ఏ వస్తువునైనా కానీ పరదేవతలో నుంచి విడగొట్టి చూడగలిగితే మిగిలేది పరదేవత మాత్రమే. అదే జ్ఞానం, అదే నువ్వు, అదే ఆత్మ. పరమాత్మ నుంచి వచ్చిన దేనినైనా నావి నాది అని భావించినప్పుడు అవి ఏవీ నీవు కాదు అని తెలుసుకుంటూ ఒక్కొక్క దానిని పరమాత్మ నుంచి తీసివేయగలిగితే చివరకు మిగిలేది శుద్ధమైన నేను అనే స్ఫురణ. అదే పరమాత్మ, అదే నీవు, అదే ఆత్మ, అదే అమ్మ, అదే నీ నిజస్వరూపము అని తెలుసుకుంటే పరమశ్రేయస్సును పొందగలము. ఏకాంతములో సాధన చేయాలని హేమచూడు గుర్రం ఎక్కి నగరం చివరిలో ఉన్న ఉద్యానవనమునకు చేరి అతడ ఉన్న 9 అంతస్తుల మేడలో పరిచారకులందరినీ పంపించేసి 2 భటులను మాత్రమే ఉంచి వారితో భవనములోనికి ఎవ్వరినీ అనుమతించవద్దు అని ఆజ్ఞాపించి 9వ అంతస్తులోని భవనమునందు సుఖాసీనుడై హేమలేఖ చెప్పిన విషయాన్ని ఆలోచిస్తూ తన దృష్టిని దురుమధ్యమున అంటే కనుబొమ్మల మధ్యస్థానమునందు నిలిపి ఏకాగ్రతతో క్రింది విషయములను పరిశీలించడం మొదలుపెట్టాడు. మొదట తనవి అనుకుంటున్నవి ఏవి అని ప్రశ్న వేసుకొనగా నేను అనే స్ఫురణ కలిగింది. ఆ స్ఫురణచే నా రాజ్యం, నా భవనాలు, నా ఇల్లు, నా భార్య, నా ధనం, నా కోటలు మొదలైనవి తనవి అని అనుకుంటున్నాను అని తెలుసుకున్నాడు. వెంటనే తన భార్య చెప్పిన విషయం గుర్తుకు వచ్చి పైవన్నీ తనవి కాదు కాబట్టి అది తాను కాదు అని గుర్తించాడు. అయినప్పటికీ పైవన్నీ నావి కాకపోయినా తన దేహంతో చెప్పడం వలన దేహం తనది అని తెలుసుకున్నాడు. అలా ధ్యానాన్ని కొనసాగిస్తున్న సమయంలో హేమచూడుడికి కొద్దిసేపటి తరువాత తనది అని అనుకుంటున్న దేహం కూడా నాదా కాదా అనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో మరలా తన భార్య చెప్పిన విషయం
నీది అని నీవు దేన్నైతే అనుకుంటున్నావో అది నీది కాదు అని గుర్తుకు వచ్చి ఈ దేహం కూడా తనది కాదు అని తేల్చేశాడు. ఇలా తన ధ్యాన స్థితిని కొనసాగిస్తూ చిట్ట చివరకు బుద్ధి, మనస్సు, ప్రాణం అన్నీ కూడా తనవి కాదని నిర్ధారణకు వచ్చి నేను అనేది శుద్ధమైన జ్ఞానము అనే స్ఫురణ, ఆ స్ఫురణయే నా స్వరూపం, నేను అనే దానికి అర్థము అని గ్రహించి దానిని దర్శించడానికి ప్రయత్నిస్తూ ఉండగా హేమచూడుడికి బాహ్య విషయములన్నీ భావరూపములో తన మనస్సుపై రావడం గమనించాడు. వెంటనే ఆయన వాటన్నింటినీ పట్టుదలతో తన చిత్తం చేత నిరోధించడం మొదలుపెట్టగానే చీకటి అనే అనుభవం కలిగింది. ఆ చీకటి అనే భావనను కూడా ప్రయత్నపూర్వకంగా పక్కకు నెట్టివేసినప్పుడు తెల్లటి కాంతి వచ్చింది. ఆ మహాకాంతి అనే భావనను కూడా పక్కకు నెట్టివేసినప్పుడు నిద్ర వచ్చింది. అందులో స్వప్నములు కనిపించాయి. వాటిని గమనిస్తూ హేమచూడు మరలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ సమయమున అసలు నేను అనేది మహాకాంతియా లేదా స్వప్నములా అని ఆలోచిస్తూ అన్నింటినీ నిరోధిస్తున్న సమయంలో కొంతసేపటికి అఖండమైన ఆనందం లభించింది. వెంటనే హేమచూడు హేమలేఖ వద్దకు వచ్చి తనకు కలిగిన అనుభవాన్ని అంతా చెబుతూ ఇందులో చీకటి, వెలుతురు, ఆనందం అనే మూడింటిలో నేను అనేది ఎవరు అని ప్రశ్నించగా, రాజా, యోగంలో గొప్పదైన స్థితి ఏంటో తెలుసా? బాహ్య విషయములపై మనస్సును నిగ్రహించడం అనే ప్రయత్నం చేయడం. అటువంటి స్థితిని మీరు సాధించగలిగారు. అంతేకాక ఒక్క బాహ్య ఆలోచన కూడా మీలోనికి రానివ్వట్లేదు. అంటే ఈ క్రియను ఆత్మజ్ఞానం పొందడానికి ముఖ్యమైన సాధనగా కూడా పరిగణిస్తాం. ఇది కూడా మీరు సాధించగలిగారు. కానీ చిత్తవృత్తి నిరోధించడం వలన ఆత్మ తెలియబడదు. శుద్ధ వస్తువుని గ్రహించాలి సుమా. సరే, మీరు ధ్యాన సమయంలో సాధనలో నుంచి నిద్రలోనికి వెళ్ళాను అని అన్నారు కదా. ఇక్కడ సాధన అంటే మెలకువ స్థితి. మెలకువ అనేది ఒక పని, నిద్ర అనేది మరొక పని. మెలకువకు నిద్రకు మధ్యన కొంతకాలం ఉంటుంది కదా. ఆ మధ్య కాలములో ఏమైందో ఆలోచించండి, లేదా పరిశీలించి చెప్పండి. మెలకువకు నిద్రకు మధ్యనున్న సూక్ష్మమైన సమయమే నువ్వు అని తెలుసుకో. పై ప్రక్రియ చెప్పినంత తేలికైనది కాదు. సమ్యక్ ధ్యానం చెయ్యాలి. శుద్ధమైన చైతన్యమే ధ్యానానికి ఆధారం కావాలి. రెండు పనుల మధ్య గల సంధి లేక సమయమే పరమాత్మ స్వరూపం. సాధన చెయ్యడానికే దేహం ఈ జన్మకి దొరికిందని, మళ్ళీ ఇలాంటి దేహం వస్తుంది అని నమ్మకం లేదు అనే విషయం తెలిసినప్పటికీ ప్రయత్నం చేస్తూ సాధించకుండా చనిపోతే ఎలా అని అంటావేమో. మళ్ళీ జన్మను తీసుకొని ఎక్కడ ఆగావో అక్కడి నుంచే నీ సాధనను కొనసాగిస్తావని తెలుసుకో. ఆలస్యం చేయక సాధనలో దిగండి. హేమచూడు తన భార్య చెప్పిన విధి విధానం ప్రకారం సాధన చేస్తూ నేను అనేది ముందు ఉంటేనే తరువాత ప్రపంచం ఉంది అనే భావనాత్మకమైన అద్భుతమైన అవస్థను అనుభవిస్తూ ఎంతో బాగున్నది అని హేమలేఖకు చెప్పగా, రాజా, ఆ స్థితియే త్రైపుర స్థితి అని అంటారు అని అంటూ ఉండగా హేమచూడు, హేమలేఖ, నేను కళ్ళు మూసుకొని ఉన్నంత వరకు అద్భుతమైన ఆ స్థితిని అందుకున్నాను. కళ్ళు తెరవగానే అది పోయినట్లుంది అని అంటూ ఆ బ్రహ్మానంద స్థితిని పొందడానికి మరలా కనులు మూసుకుంటున్న సమయంలో, రాజా, ఆగు ఆగు, కళ్ళు మూసుకోవద్దు. కళ్ళు మూసుకునినప్పుడు ఉన్న ఆనందం కళ్ళు తెరిస్తే పోయింది అని అంటే ఆనందం కళ్ళు మూయుటకు తెరుచుటకు మధ్య ఉన్న సమయంలో ఉన్నట్లే కదా. కానీ సచ్చైతన్యం అనే ఆనందం కనురెప్పు మాటున ఉంది అంటే అది అజ్ఞానము. ఎందుకంటే సచ్చైతన్యము విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది. రాజా, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అనగా శాశ్వతమైనది. కాబట్టి కళ్ళు మూసినా తెరిచినా ఉండేదే ఆత్మ. కళ్ళు మూసినప్పుడు నీవు చూస్తున్నది ఆత్మస్వరూపం. అయితే కళ్ళు తెరిచి
బయట ప్రపంచాన్ని చూసేది కూడా ఆత్మస్వరూపమే అని వివరిస్తూ ఉండగా హేమలేఖ తన భర్తను తనలో తాను సర్వత్రా కూడా ఉన్న ఏకైక ఆత్మ వస్తువును అనుభవంలో తెచ్చుకునేటట్లు చేసి పూర్ణస్థితి పొందేటట్లు చేయగలిగింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటేనే ఈ జ్ఞానం వినగలము, లేకపోతే వినలేము. అహం బ్రహ్మమని తెలుసుకోవడమే ఈ కథలోని ముఖ్య సారాంశం. గుడ్డలతో కట్టబడిన గది యందు ఒక దీపం ఉంచితే అది అంతటా ప్రకాశవంతంగా కనపడదు. అదే దీపాన్ని చుట్టూ ఉన్న గుడ్డలను తీసివేస్తే ఆ దీపమే అఖండ జ్యోతి స్వరూపమై వెలుపలికి వస్తుంది. అదేవిధంగా యోగి చిత్తవృత్తులన్నింటినీ పక్కకు తొలగించినప్పుడు అఖండమైన ఆత్మజ్యోతి స్వరూపం చైతన్యంతో ప్రకాశవంతంగా బయటికి వస్తుంది. అలా బయటకు వచ్చిన స్వరూపం ఇంద్రియములలో, బుద్ధిలో కూడా ఆ చైతన్యం వెలిగిపోతుంది. అదే ఈశ్వరుడు. కనుక యోగి ఏది సంకల్పించినా జరుగుతుంది. అలాంటి యోగి యొక్క ఒక్క చూపు తాకినా జీవితాలు మారిపోతాయని గ్రహించాలి అని చిత్తమును శుద్ధం చేసుకుని తత్వం తెలుసుకుంటూ ఉపాసన చేస్తున్న పరశురామునకు దత్తాత్రేయ స్వామి వారు ఆత్మతత్వజ్ఞానాన్ని బోధిస్తున్నారు.